గత పాలకులు పేదల భూములు లాక్కుంటే తాము పేదల భూమికి హక్కు కల్పిస్తూ ఇల్లు నిర్మించిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవంలో భాగంగా స్వచ్ఛ వరంగల్ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంతో పాటు కలెక్టర్ కరుణ, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ చెత్తను ఊడ్చారు. కాలనీలో పరిశుభ్రత పాటిస్తామని, శ్రమదానం చేస్తామని జనంతో ప్రతిజ్ఞ చేయించారు. పట్టణాన్ని 61 యూనిట్లుగా డివైడ్ చేసి ఈరోజు ఉదయం 6 గంటలకే ఒక్కొక్క యూనిట్కు ఒక జిల్లా అధికారిని బాధ్యునిగా చేసి వాళ్లకు కార్యక్రమము అప్పచెప్పడం జరిగింది. ఈ స్వచ్ఛ వరంగల్ పైన అవగాహన కల్పించడం, కమిషనర్ గారు అధికారులను ఆయా యూనిట్లకు బాధ్యులుగా నియమించి వాళ్ళకు తగు రీతిలో సూచనలు ఇవ్వడం జరిగింది. కాలనీలలో, బస్తీలలో, మురికివాడలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను, ప్రత్యేకించి గార్బేజ్ కలెక్షన్ కావచ్చు, డ్రైనేజ్ను క్లీన్ చేయడం కావచ్చు, లేదా నాలలలో సిల్ట్ రిమూవల్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన కలుషితమైన నీళ్ళ విషయంలో కావచ్చు, లేకుంటే కొత్త పైప్ లైన్ల ఎక్స్టెన్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా బ్రహ్మాండంగా హైదరాబాద్లో పని జరిగింది. ఈ రోజున్న ప్రభుత్వం పేదవాళ్ళు ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను వాళ్ళ పేర పట్టా చేస్తూ వాళ్ళకే అన్ని హక్కులు కల్పిస్తూ ఆ పట్టాలతో పాటు 2 బెడ్రూమ్ హౌస్ కూడా కట్టించే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. మన వరంగల్ జిల్లాకు కూడా దాదాపు 4000 2 బెడ్రూమ్ హౌసెస్ను కూడా ముఖ్యమంత్రి గారు మంజూరు